హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం పక్కగా ఉన్న వాళ్ళకి భుజాలు జారకుండా మగ్గం వర్క్ బ్లౌజు ఎలా కుట్టాలి అనే దాని గురించి, ఎలా కట్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. కుట్టడం కాదండి, స్టిచ్చింగ్. ఎందుకంటే స్టిచ్చింగ్ వీలుంటే నేను వీడియో పెడతాను. ముందైతే మీరు కటింగ్ చూడండి. కటింగ్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ కొంతమందికి ఏంటంటే ఏజ్ ఎక్కువగా ఉంటుంది, కానీ బక్కగా ఉంటారనమాట. వాళ్ళకి ఏజీతో సంబంధం లేదు, చాలా బక్కగా. అంటే ఇప్పుడు నడుము సైజ్ చెప్తాను చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి 24 కూడా లేదండి, 22, 23 ఉందన్నమాట. అంటే అంత తక్కువ ఉందన్నమాట నడుము. వీళ్ళకి షోల్డర్ ఎంత పెట్టాలి, అసలు మగ్గం వర్క్ చేస్తే ఈ మగ్గం వర్క్ హెవీ వర్క్ ఆగుతుందా ఆగదా, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి టెన్షన్లు ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ వర్క్లు మనం ఆపాలన్నమాట. అది కాక మళ్ళీ దీంట్లో బోట్ నెక్ వెనక మనకి డ్రాప్ అన్నమాట, చేతులకి హెవీ వర్క్ ఇలా ఉంది. ఈ వర్క్ మనకి ఆగుతుందా లేదా, ఇవన్నీ కూడా టెన్షన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్గా మీకు ఎలా నేను చేయాలో, నేను ఎలా మీకు కరెక్ట్గా చూపించాలో నేను చూపిస్తాను, ఓకేనా. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే, లైనింగ్ మీటర్ తీసుకున్నాము, మనం చక్కగా దాన్ని పిండేసి ఐరన్ చేసుకున్నాము. ఈ హెచ్చు తగ్గింపులన్నీ తీసేసుకున్నాము. చాలా పర్ఫెక్ట్గా మనకి హెచ్చు తగ్గింపులు అనేవి మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీన్ని ఇలా ఒక 1/2 ఇంచ్ గీత గీసేసుకొని, ఇక ఆది బ్లౌజ్ తీసుకొని, ఇక ఇది వచ్చేసి వెనక ఉక్సులు అండి. నేను ముందు ఉక్సులు ఫ్రంట్స్ కట్ చేస్తున్నాను. ఈ వెనక ఉక్సులు చూద్దాం. మొన్న ఇదే బ్లౌజ్తో మళ్ళీ మీకు బక్కగా ఉన్న వాళ్ళకి కూడా ఫ్రంట్స్ కట్ చూపించాను. ఇప్పుడు మగ్గం వరకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనం బ్యాక్ పార్టే ఉక్సులు పట్టి కొలుచుకోవాలి. ఇంకో ఇలా చూడండి, కరెక్ట్ కొలత అయితే మొత్తం కలిపి గింతే ఉందండి. తర్వాతకి డాట్ కోసం, తర్వాత ఖర్చు కోసం నేనైతే ఖర్చులు చాలా పెట్టేశాను. ఫ్యూచర్లో వీళ్ళు లావ్ అవుతారో ఏమోనని. ఎందుకంటే కొంచెం కాస్ట్లీ బ్లౌజులు కుట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ఖర్చు ఎక్కువగా ఉండాలి. షోల్డర్ కూడా చాలా తక్కువ ఉందండి. ఇలియానా కటింగ్ అంటాం చూడండి, అలా తక్కువగా ఉంది. షోల్డర్ కూడా కరెక్ట్గా ఇలా గీత గీసేసాను. ఇప్పుడు చూడండి ఇలా, ఓకేనా. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ అన్నట్టు, నేను బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ వేశాను. లేదు, మనం ముందుక్సులే కదా మనం పెట్టేది, వెనకుక్సులు కాదు కాబట్టి ఇది బ్యాక్ పార్టే. కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. ఇది బ్యాక్ పార్టేనమాట, ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, బ్యాక్ పార్ట్ నెక్ కొలుచుకోవాలి. నెక్కి కరెక్ట్ గీత పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక షోల్డర్ ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. పర్ఫెక్ట్గా 6 ఉంది అంటే మనం 5 పెట్టుకోవాలి. 5 పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇది ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఇది, ఎందుకంటే మనం మళ్ళీ కుట్టాలి కదా, కుట్టేటప్పుడు మళ్ళీ మనకి తేడాలనే వస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి చూడండి, ఇక్కడికి ఉంది కదా, ఇక్కడ నుంచి గుర్తు అనేది ఇక్కడికి పెట్టాలి, ఇక్కడికి, ఓకేనా. చూడండి, ఇది ఇక్కడికి పెట్టాలి, ఇదేమో ఇక్కడికి. అంటే దీనికి మనకు షోల్డర్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోతుందండి, కొంచెం పెట్టాల్సి వస్తుంది. మనం కొద్దిగా పెట్టాను, ఇక్కడ దాకా గీత గీసాను. తర్వాత వచ్చేసి చంక కింద భాగాన్ని కొలుచుకుందాం, ఓకేనా. చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో మనకి ఆటోమేటిక్గా ఇంకా డ్రాప్ అనేది వచ్చేస్తుంది, మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి నడువు ఎంత ఉందో షోల్డర్ కూడా అంతే వచ్చేసింది అనమాట. ఇప్పుడు బోట్ నెక్ పెట్టాలి కదా, 1, 2, 3 పాయింట్స్ తగ్గుతుంది మనకి, ఎక్కువగా అయితే తగ్గట్లేదు. ఇలా కటింగ్ చేసేసాను. దీన్ని కూడా ఇలా కటింగ్ చేసిన తర్వాత నడుము దగ్గర ఒక కాటు, మధ్యలో ఒక కాటు, ఇక్కడ మన చెస్ట్ దగ్గర ఒక కాటు పెట్టేసి, మెడ దగ్గర ఒక కాటు పెట్టేసాను. చూడండి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఫ్రంట్ పార్ట్ ఏంటి, మనకి ఫ్రంట్స్ కట్ తీయాలి, ఓకేనా. ఈ ఫ్రంట్స్ కట్ ఎలా తీస్తానో చూడండి. ఇలా వేసేసి కరెక్ట్గా ఇది ఎలా అయితే ఉందో అలాగే కటింగ్ చేసేద్దాం. వీళ్ళకి ఎగస్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి బక్కగా ఉన్న వాళ్ళకి చెస్ట్ భాగం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉండదు మ్యాక్సిమం, ఓకేనా. ఇలా కటింగ్ చేసేద్దాం. దీన్ని కూడా ఇలా ఎక్కువగా నేను కటింగ్లే పెడుతూ ఉంటానండి మన ఛానల్లో. ఎందుకంటే ఇంచుమించు మన కటింగ్ ఒకటి వస్తే స్టిచ్చింగు ఇంకా చేతులు, మెడ ఇవన్నీ చాలామందికి తెలుస్తాయి. ఇక స్టిచ్చింగ్ చేయడం అంటే పెద్ద లెక్కేం కాదు, కటింగ్లోనే అసలుది ఉంటుంది కాబట్టి ఎక్కువ నేను కటింగ్స్ చూపిస్తూ ఉంటాను, మోడల్స్ కటింగ్. ఇలా బక్కగా ఉన్న వాళ్ళకి మనం షోల్డర్లు ఆపాలి ఇవన్నీ అంటే ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి కటింగ్లు మనం ఎప్పుడైనా, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇలా నేను కటింగ్ అనేది గుర్తులు పెట్టాను, కానీ ఈ గుర్తు అయితే మనకు కరెక్ట్ కాదు. మళ్ళీ నేను ముందు నెక్ చూసి దాన్ని బట్టి నేను పెట్టేస్తాను. ముందు మనకి ఏం నెక్ ఉంది, ఇది రౌండ్ ఉంది,
ఈ రౌండ్ నెక్ ఎంత ఉందో ఒకసారి మనం కొలుచుకోవాలి. ఇక్కడ నుంచి కరెక్ట్ కొలత 6 ఉంది. ఈ 6ని మనం ఏం చేయాలంటే ఇది కూడా కరెక్ట్గా 6కి ఒక గీత గీయాలి. చూడండి ఇలా గీసి కొంచెం తక్కువగా ఉండేటట్టుగా ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా కొద్దిగా పాదం మందం మనం ఖర్చు పట్టినా కూడా సరిపోయేటట్టు ఇది కొంచెం ఇక్కడ ఒక 1/4 ఇంచు మందం పైకి కట్ చేసేసుకోవాలి. ఇక ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి అంటే వీళ్ళకి చాలా తక్కువగా పెట్టాలి. 2.5 ఇంచెస్ అట్లా అంతే, ఇంకా ఎక్కువ కూడా అవసరం లేదు. 3 ఇంచెస్ అంటే పెట్టేసి పైనుంచి ఊపర్ చెస్ట్ వచ్చేసి 10 ఇంచెస్కి ఒక గీత గీసేసి ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ ఫ్రంట్ తీయాలి. ఓకేనా? బ్యాక్ ఫ్రంట్ చంక కూడా చాలా చిన్నగా ఉందండి, 4.5-5 ఉంటుంది. ఈ బ్లౌజులు ఏంటంటే మరీ లావ్ హెవీ బాడీ ఉన్న వాళ్ళకి మరీ బక్కగా ఉన్న వాళ్ళకి కుట్టాలంటే భయపడుతూ ఉంటారనమాట సిస్టర్స్. అందువల్ల నేను ప్రతీది కూడా వీళ్ళకి ప్రతీది కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. నేను ఎలాగో చేస్తున్నాను, పాపం పెట్టడం వల్ల వీళ్ళకి ఇబ్బంది అనేది ఉండదు అని చెప్పేసి పెడుతూ ఉంటానన్నమాట వీడియో. చూడండి ఇలా పెట్టేసి ఇలా కొంచెం చెస్ట్ తక్కువగా ఉండేటట్టుగా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా వచ్చేసిందో మనకి. ఇలా చూసారు కదా, ఇప్పుడు ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేద్దాం మనం. ఓకేనా? మిగిలిన క్లాత్లో ఇక హ్యాండ్ అనమాట. ఈ హ్యాండ్ కూడా మనం ఇప్పుడు మగ్గం వర్క్ ప్రకారం చేసుకోవాలి. ఇది ఇలా పెట్టేసి చేతులు కొంచెం వర్క్ తక్కువగా ఉందండి, కొంచెం పొడిగే పెట్టేద్దాం. ఇలా అందాజ ప్రకారం కట్ చేసేసాను. బక్కగా ఉన్న వాళ్ళకి మనం కొలవాల్సిన అవసరం లేదండి. ఇలా చంక పేలికలు కూడా పట్టవు. 1.5 ఇంచ్ అంటే ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే 2.5 పెట్టాలన్నమాట. చూడండి నేను 2.5 పెట్టేసాను. ఇక్కడ మనం ముందు తిప్పి వేసుకోవడానికి ఇంకంతే. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 3-3.5 అలా ఈ డౌన్ అనేది పెట్టుకోవాలన్నమాట ఎక్కువగా. అర్థమైంది కదా మీకు? పెట్టేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. మగ్గం వర్క్ బ్లౌజు ప్రింట్స్ కట్ ఎలా చేయాలన్నాయా అని మీకు డౌట్స్ ఉంటాయి. మళ్ళీ అదొకటి గూడలు జారకుండా ఏం చేయాలి ఆ డౌట్స్ ఉంటాయి. అవన్నీ క్లియర్ అవుతాయని ఈ వీడియో పెట్టానన్నమాట. సండే రోజు మేము వీడియోలకు సెలవులు ఇస్తామండి, మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే కొంచెం సండేనే కదా మన అందరికీ, మీకైనా మాకైనా మంచిగా కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి నేను వీడియో ఎక్కువగా పెట్టను. చూడండి ఇలా కరెక్ట్గా మనకు వచ్చేసింది అనమాట. నెక్ ప్రకారం ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసేసుకోవాలి. తీసిన తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కూడా ఇప్పుడు మనకి చిన్న పిల్ల కాబట్టి చిన్నగా వచ్చాయండి. ఖర్చులు అయితే నేను ఎక్కువగా దండిగా పెట్టేశాను. కరెక్ట్గా ఇలా కట్ చేసేయండి. చేసిన తర్వాత దీన్ని పక్కన ఇలా పడేసి ఇక ఇక్కడ మనం ఇప్పుడు ఫ్రంట్ తీయాలన్నమాట. ఇక్కడ ప్రిన్స్ కట్ ఫ్రంట్ తెలుసు కదా మీకు, ముందుక్సులే మనకేంటి అంటే ఒక భాగం ఫ్రంట్ తీయాలి. ఇక్కడ ఇది నెక్ మనం కొలిచి పెట్టుకున్నాం కాబట్టి ఇక భయపడాల్సిన అవసరం లేదు, కరెక్ట్గా వస్తుంది. కొంచెం ఎక్కువగానే పెట్టేసుకోండి ఎప్పుడైనా. మనకి ఇప్పుడు నేనేమో లోనదేమో స్ట్రైట్ తీసాను, పైదేమో క్రాస్ వచ్చింది. ఏమి కాదు, మనం భయపడాల్సిన అవసరం ఏమి లేదు. ఎందుకంటే ఇక ప్రిన్స్ కట్ చేస్తున్నాం కాబట్టి మనకి పెద్దగా ఇది ఉండదు అనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ ముక్క దీంట్లో తీసేసుకుంది. ఇలా మొత్తం అయిపోయింది కటింగ్ మొత్తం కూడా చక్కగా. మగ్గం వరకు బక్కగా ఉన్న వాళ్ళకి హెవీ వర్క్, మళ్ళీ దాంట్లో డ్రాప్ పెట్టి మనం ఎలా కట్ చేయాలి అనే దాని గురించి మీకు వివరంగా నేను వివరించాను. మీకు అర్థమయ్యే ఉంటుంది. చక్కగా ఇలాగే కట్ చేసుకోండి. ఎవరి దగ్గర బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు. కటింగ్ సెట్ అయితే స్టిచ్చింగ్ ఈజీగా సెట్ అవుతుంది. మనకి 30వ వంతు కటింగ్లోనే ఉంటుందండి. ఇక స్టిచ్చింగ్ అనేది ఏంటి అంటే ఆటోమేటిక్గా మనం చేస్తూ ఉంటాం కాబట్టి రోజుకు రోజు చేయి సాప్ అవుతూ ఉంటుంది. చూశారు కదా ఈరోజు మన వీడియో ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో మీకు అర్థమైందా లేదా, మీకు ఏమర్థమైంది. మీరు లైక్ చేస్తున్నారు కానీ షేర్ అండ్ కామెంట్ చేయట్లేదండి. దయచేసి అది కూడా చేయడం వల్ల నాకు బూస్ట్ అవుతుంది. నేను వేరే వీడియో తీయడానికైనా మంచిగా ఉంటుంది. ఓకేనా?